పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండునుగాక. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నా కొసగుమా. నీ ఆత్మశక్తిని నా కొసగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నిన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. అందరు కుడి హస్తాన్ని పైకి లేపి హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలు ఇంకా గట్టిగా చెప్పాలి, నాకు వినిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను శుభవార్త 15వ అధ్యాయము వచనములు 4-5. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దాని అంతట అది ఫలింపచాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపచాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఏలయనా నేను లేక మీరు ఏమీయూ చేయచాలరు. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్తున్నాం. పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు వందనములు. మా వరంగల్ మేత్రాసనంలో FCT సంస్థ ద్వారా, ఫాదర్ కొలంబో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు మా మేత్రాసనంలో, ముఖ్యంగా మా పిల్లల జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్న గొప్ప దేవానికి వందనములు. ప్రభా, ఈరోజు ఇంతమంది చిన్నారి బిడ్డల్ని నీ సన్నిధిలో నిలిపి నీ వాక్యం గురించి, నీ రాజ్యం గురించి, నీ వెలుగు గురించి మాట్లాడుకునే కృపను ప్రసాదించిన గొప్ప దేవానికి వందనములు. జీవాధార సెంటర్ మొత్తంను కూడా మీరు స్వాధీనపరచుకునండి, మీరు ఆశీర్వదించండి. ఇక్కడున్న చిన్న పిల్లల నుండి యవనస్తుల వరకు మీరు ఆశీర్వదించండి. హై స్కూల్ పిల్లలందరినీ కూడా మీరు దీవించండి. రాబోతున్న పిల్లల్ని దీవించండి. ప్రభా, యొక్క సందేశాలు విని పిల్లలు చక్కగా అర్థం చేసుకునే కృపను ప్రసాదించమని మరియమాత విజ్ఞాపనల జొరప్ప గారి విజ్ఞాపనలో నేడు మేము స్మరిస్తూ గౌరవిస్తున్న పునీత విన్సెంట్ డి పాల్ గారి యొక్క విజ్ఞాపనలో యేసు నామంలో అడిగి ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. ఈనాటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ఈరోజు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వర్షం పడుతూ ఉంది, తక్కువ హాలిడేస్ ఉన్నాయి. ఓకే, మీ ఫ్రెండ్స్తో మీరు మొబైల్స్తో ఆడుకోవాలి, ఇంట్లో ఆడుకోవాలి, ఎన్నో పనులు ఉన్నాయి. కానీ మీరు ఇక్కడికి వచ్చారు ఎందుకు అనంటే, ఈ యొక్క 2025వ సంవత్సరాన్ని 2025ని మనం యేసుక్రీస్తు యొక్క జన్మ సంవత్సరాన్ని ధ్యానం చేసుకొని 2025 వసంతాలు గడుస్తున్నటువంటి జూబిలీగా మనం కొనియాడుతూ ఉన్నాము. పోప్ ఫ్రాన్సిస్ గారు దీనిని జూబిలీ 2025గా వర్ణించారు. పిల్లలందరూ చెప్పండి, ఈ సంవత్సరమును జూబిలీ 2025గా మనకిచ్చారు. ఉదాహరణకి మన పేరెంట్స్ మ్యారేజ్ అయ్యి 25 ఇయర్స్ అవుతే మనం ఏ జూబిలీ అంటాం?
సిల్వర్ జూబ్లీ అంటాం. ఒకవేళ 50 ఇయర్స్ ఉంటే గోల్డెన్ జూబ్లీ అంటాం. 40 ఇయర్స్ ఉంటే రూబీ జూబ్లీ అంటాం. 70 ఇయర్స్ ఉంటే మళ్ళీ మనం ప్లాటినం జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, మనము డైమండ్ జూబ్లీ అని అంటూ ఉంటాం. మన స్కూల్స్లో కూడా 50 సంవత్సరాలు, 25 ఇయర్స్, 75 ఇయర్స్ అని మనం జూబ్లీ చేసుకుంటాం. కానీ లోకరక్షకుడు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి ఇప్పటికల్లా? 25. అందరు చెప్పండి చేతులెత్తి. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి ఇప్పటికీ 25 ఇయర్స్ కాదు, 50 ఇయర్స్ కాదు, 100 ఇయర్స్ కాదు, 1000 ఇయర్స్ కాదు, 2025 ఇయర్స్. చెప్పండి అందరూ, 2025 ఇయర్స్. కాబట్టే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి మరి 2025 వసంతాలు గడుస్తున్నాయి. కాబట్టి దీనిని మనం జూబిలీ ఇయర్ అని మనము కొనియాడుతున్నాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, జూబిలీ ఇయర్ ఆఫ్ 2025 ఆఫ్ జీసస్ క్రైస్ట్ బర్త్ ఆన్ దిస్ ఎర్త్ అని మీరు దృష్టిలో పెట్టుకోవాలని నేను సవినయంగా పిల్లల్ని కోరుతూ ఉన్నాను. అయితే మరి ఈ యొక్క జూబిలీ సంవత్సరము దేనికి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు జీవిస్తున్నప్పుడు ఇచ్చారు? ఇప్పుడు మన పాపు గారి పేరేం పేరు? పోపు లియో గారు. చెప్పండి అందరూ. పోపు లియో పాపు గారు కూడా పిల్లల జూబిలీ చేయాలి, యువతి యువకుల జూబిలీ చేయాలి, పేరెంట్స్ జూబిలీ చేయాలి, చర్చెస్లో జూబిలీ చేయాలి, డైసిస్లో జూబిలీ చేయాలి, డీనరీలలో జూబిలీ చేయాలి, విద్యా సంస్థల్లో జూబిలీ చేసి ఈ 2025 ఇయర్స్ జూబిలీని మనం కొనియాడాలని వాళ్ళు మనకు పిలుపునిచ్చారు. ఈరోజు మీరు ఇక్కడ రావడం ద్వారా యాక్చువల్ దిస్ ఈజ్ ద చిల్డ్రన్స్ జూబిలీ ఆఫ్ 2025 ఇయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బర్త్ ఆన్ దిస్ ఎర్త్. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి 2025 వసంతాలు కావస్తున్న సందర్భంలో పిల్లలందరి దృష్టికి కూడా యేసుక్రీస్తు జన్మించి, యేసుక్రీస్తు ఎవరు? సాక్షాత్తు దేవుని కుమారుడు. పరలోకాన్ని వీడి భూలోకంలో మన కొరకు జన్మించినటువంటి యేసుక్రీస్తు పుట్టి, నా కొరకు పుట్టి, ఈ లోకం కొరకు పుట్టి మరి 2025 సంవత్సరాలు గడుస్తున్నాయి అని మనము దృష్టిలో పెట్టుకోవాలి. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా చెప్పండి, యేసుక్రీస్తు జన్మించి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి? 2025 ఇయర్స్. అందుకే ఇది జూబిలీ ఇయర్ ఆఫ్ 2025 ఆఫ్ జీసస్ క్రైస్ట్ బర్త్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? కలిసి పాడండి. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? ఫలమైన
పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు వందనములు. స్తోత్రం. భూమి ఆకాశాల సృష్టికర్త నీకు వందనములు. స్తోత్రం. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలో జన్మింపచేసి 2025 వసంతాలు వరకు మమ్మల్ని కాపాడుతున్న గొప్ప దేవా నీకు వందనములు. స్తోత్రం. యేసుక్రీస్తు లోక రక్షకుడిగా మా సొంత రక్షకుడిగా జన్మించి 2025 వసంతాలు గడుస్తున్నటువంటి జూబిలీ జరుపుకుంటుండగా Yes. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, మరి మా తల్లిదండ్రులు మా పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి సజీవ విశ్వాసాన్ని మేము కూడా 10 మందికి పంచే విధంగా ఈ చిన్న బిడ్డలకు నీ విశ్వాస వరాన్ని నీ దైవానుగ్రహాన్ని ప్రసాదించండి. ఆమేన్. వీరు చదువుతున్న చదువుల్లో సహాయం చేయండి. ఆమేన్. రాకపోకల్లో సహాయం చేయండి. ఆమేన్. వీరికి జన్మనిచ్చిన తల్లిదండ్రులను మీరు దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. వీరికి ఉన్నతమైన ప్రణాళిక ప్రసాదించండి. ఆమేన్. చిన్నారి బిడ్డల్ని ఆటంక పరపనివ్వకండి, వారి నా యొద్దకు రానివ్వండి. ఆమేన్. ఏలైనా అట్టివాదే పరలోక రాజ్యమని పలికిన గొప్ప దేవా, చిన్న బిడ్డల్ని ఎత్తుకొని దీవించి ముద్దు పెట్టుకున్నటువంటి గొప్ప దేవా, ఈ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించండి. ఆమేన్. వీరికి మంచి ఆరోగ్యం ప్రసాదించండి. ఆమేన్. మంచి బుద్ధిని, మంచి భవిష్యత్తును ప్రసాదించండి. ఆమేన్. మరియమాత విజ్ఞాపనలో, జోజప్ప గారి విజ్ఞాపనలో, పునీత విన్సెంట్ డి పాల్ గారి విజ్ఞాపనలో యేసు నామంలో అడిగి ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ 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 ద లార్డ్. ఆల్ హల్లెలూయా. చెప్దామా? ప్రైజ్ 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 ద లార్డ్. ఆల్ హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలంటే ఏంటి? ఎనర్జీ అనండి అందరూ. ఎనర్జీ, గట్టిగా ఎనర్జీ. పిల్లలంటే ఏంటి? యేసునే కైసా కుమార్ భయ్యా, कुमार भैया యేసునే यीशु ने కైసా कैसा కుమార్. చప్పట్లు. గర్ల్ రైట్ లెఫ్ట్ రైట్. పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు. వెరీ గుడ్. కొట్టాలా? యేసునే కైసా కుమార్ భయ్యా, యేసునే కైసా కుమార్, యేసునే కైసా కుమార్ భయ్యా, యేసునే కైసా కుమార్. అందరూ చేయాలా? అందరు పైకి, ఇట్లా కాదు, పైకి చేతులు నూపండి. వెనకాల పెద్దవాళ్ళు కూడా. యేసు యేసునే కైసా కుమార్ భై, బీట్ భయ్యా. యేసునే కైసా కుమార్, యేసునే కైసా కుమార్ భయ్యా, యేసునే కైసా కుమార్, యేసునే కైసా కుమార్ భయ్యా, యేసునే కైసా కుమార్. यीशु ने कैसा कुमार भैया Very good. यीशु Voice. ने कैसा कुमार काला बनाया गोरा बनाया, काला बनाया गोरा बनाया. ఓకే, కాలా అంటే నల్లగా తెల్లగా చేసింది. కానీ నల్లగా ఉన్న తెల్లగా ఉన్న అందంగా దేవుడు మనల్ని చేసిండంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. 1 2 3 గో. వెరీ గుడ్. Yes. Right. Left. Very good. Do it. Do it, boys. Do it. Right and left. Do it. Very good. Very good. Very good. Yes. Yes. చిన్నప్పుడు నేను చాలా, నలుగురు పిల్లలంటే ఎట్లుంటుంది? కష్టంగా ఉంటుందా, చాలా హ్యాపీగా ఉంటుందా? ఇంట్లో చాలా కష్టంగా ఉండేది. ఓకే, చిన్నప్పుడు. కానీ అందరికీ ఉన్న గొప్ప ఆదరణ, గొప్ప సపోర్ట్ ఎవరు అంటే, ఈరోజు మీరు అందరు ఇక్కడికి ఎఫ్సిటీకి వచ్చారు కదా. చిన్నప్పుడు మేము కూడా ఎఫ్సిటీకి స్టార్టింగ్లో, ఎఫ్సిటీ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళేది. ఓకే, అప్పుడు 50 రూపాయలే ఇచ్చేది. ఎప్పుడు ప్రార్థనలు చెప్తే 100 రూపాయలు ఇచ్చేది. అప్పుడు ఎవరు తెలుసా? ఫాదర్ కొలంబో డైరెక్ట్గా అడిగేది మమ్మల్ని జపాలు. ఏమడిగేది? జపాలు అడిగేది. మరి జపాలు నేర్చుకుని విశ్వాసంలో మనం బలపడ్డామా లేదా? నేనైతే బలపడ్డా.
చిన్నప్పటి నుంచి నేను చర్చిలోనే ఉండేది ఎక్కువ. హాలిడేస్ కదా మనకి ఇప్పుడు, సమ్మర్ హాలిడేసా, ఏం హాలిడేస్, దసరా హాలిడేస్. దసరా హాలిడేస్ వచ్చినా, సమ్మర్ హాలిడేస్ వచ్చినా ఎక్కడికి పోయేదంటే చర్చ్కే పోయేది. ఈవినింగ్ చర్చ్కి పోయేది, ఈవినింగ్ చర్చ్ని క్లీన్ చేసేది. ఓకే, సాటర్డే వచ్చిందంటే ఎంతమంది చర్చ్కి వెళ్ళి క్లీనింగ్ చేస్తున్నారు? ఇప్పుడు క్లీనింగ్ చేస్తున్నారా? చేయకపోయినా పర్వాలేదు, ఇప్పటి నుంచి చెయ్యాలి. ఎందుకు? తిరుసభ కట్టడల 6లో మనకి ఒక కట్టడేంటి? విచారణ గురువులకు, గట్టిగా చెప్పండి, విచారణ గురువులకు చేయాలి. ఓకే, చిన్నప్పటి నుంచి చర్చిలోనే ఎదిగి 9th క్లాస్, 10th క్లాస్, ఆ తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, తర్వాత పీజీ, తర్వాత పిహెచ్డి కూడా చేసిన దేవుడి కృప వలన. ఓకే, నేను ఈరోజు డాక్టర్ రూపేష్ని. డాక్టర్ అంటే మెడికల్ డాక్టర్ కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో దేవుడి దయ వలన, గొప్పలు చెప్పుకోవట్లే, దేవుడి మహిమ కోసం చెప్తున్నా, సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ పిహెచ్డి చేయడం జరిగింది. తర్వాత 2018లో నేను యూరప్ అంటే ఎన్ని ఖండాలు ఉన్నాయి మనకి? ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు, 7 కాంటినెంట్స్ కదా. దాంట్లో మనం ఏ కాంటినెంట్లో ఉన్నాం ఇప్పుడు? అమ్మా, సోషల్ స్టడీస్ బాగా నేర్చుకుంటున్నారు మీరు. ఓకే, యా, సోషల్ స్టడీస్ మీకు బాగా వచ్చు. ఏషియా, అటువంటిది యూరప్ కాంటినెంట్కి ఒక యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్తో, ఓకే, యూరప్కి వెళ్ళాలంటే 80,000 అవుతుంది. నేను ధర్మసాగర్ నుండి వచ్చిన, నా దగ్గర డబ్బులు ఉంటాయా? అన్నీ ఉంటాయా? మా నాన్న ఏం చేసేవాడంటే, మా నాన్న లేడిప్పుడు, మా నాన్న చిన్న ఉద్యోగం, కాంపౌండర్ ఉద్యోగం, ఎక్కడ? ఆర్టీసీ మెడికల్ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగం చేసేవాడు. మా అమ్మ ఇంట్లోనే ఉండేది. అటువంటిది కష్టపడి చదువుకొని పిహెచ్డి చేసి చర్చిలో ఉన్నాం కాబట్టి ఈ విధమైన సపోర్ట్, మనందరికీ వస్తున్న సపోర్ట్ అప్పుడు కూడా మాకు దొరికింది కాబట్టి నేను ఈరోజు ఈ స్థానంలో ఉండడం జరిగింది. మరి ఇప్పటి వరకు దేవుడి మహిమ కోసం చెప్తున్నాను. I visited 10 countries. దేవునికి చప్పట్లు కొడదామా? మలేషియా, జర్మనీ, నార్వే, డెన్మార్క్, స్వీడన్. యూరప్కి పోతే అన్ని దేశాలకు వెళ్ళొచ్చు. ఆస్ట్రియా, ఇటలీ, రోమ్. పోప్ ఫ్రాన్సిస్ గారిని కిటికీలో నుంచి బ్లెస్సింగ్ ఇచ్చినప్పుడు దగ్గర నుండి చూడడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి ధర్మసాగర్, ఎక్కడి రోమ్ నాన్న. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నా జీవితంలో ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు మీ జీవితంలో చేస్తాడా లేదా? చేస్తాడా? నమ్ముతున్నారా? శ్రీ సభ ఇచ్చినటువంటి, అంటే మన చర్చ్ ఇచ్చినటువంటి సపోర్ట్తో ఎకనామిక్, మారల్, ఎడ్యుకేషన్, మంచి మంచి స్కూల్స్ మనకున్నాయి. బిషప్ బెరెటా స్కూల్లో ఎల్కేజీ నుంచి 10th వరకు నేను చదివాను. ఓకే, యా. సో ఈరోజు ఇంగ్లీష్ని అనర్గళంగా మాట్లాడగలను. 1,00,000 మంది ఉన్నా కూడా ఐ కెన్ స్పీక్. యా, శామ్యూల్ అలీతోతో మాట్లాడాలంటే అందరూ భయపడుతుండే. నేను భారతదేశం నుండి వచ్చాను, 1000 మైళ్ళ నుంచి దూరం వచ్చాను, శామ్యూల్ అలీతో గారా అని నేను ధైర్యంగా నిలబడి మాట్లాడగలను. దేవునికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా, గట్టిగా, ఇంకా గట్టిగా. Praise the Lord. Praise the Lord. God is good. All the time. God is good. All the time. All the time. God is good. దేవుడు ఏదైనా మన జీవితంలో చేయగలడా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, తండ్రి, Yes, sir. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మా అందరితో మీరు కారులో అక్కుతెస్ జీవితం ద్వారా మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం. చిన్న వయసులోనే గొప్ప పునీతుడిగా, మా అందరికీ యవనస్తులుగా, చిన్న పిల్లలుగా ఉన్న మాకు ఒక ఆదర్శవంతమైన పునీతుని ఈ సంవత్సరంలో మాకు ఇచ్చారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిరోజు జపదండను జపించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. కారులో అక్కుతెస్ లాగా పేదవాళ్లకు, దరిద్రులకు, దీనులకు సహాయం చేసే కృపనివ్వండి. కారులో అక్కుతెస్ లాగా టెక్నాలజీని మంచికి ఉపయోగించే కృపను మాకు ఇవ్వండి. ఫోన్లో
పిచ్చి పిచ్చివి చెడువి చేయకుండా, పబ్జీ లాంటి గేమ్స్ మేము ఆడకుండా ప్రభువా, కార్లో అక్కుతిస్ లాగా మేము కూడా మీ కొరకు ఏదో ఒకటి టెక్నాలజీని ఉపయోగించి చేసే కృపనివ్వండి. పునీత కార్లో అక్కుతిస్ వారా, మా కోసం మీరు ప్రార్థించండి. అందరు చెప్పండి, పునీత కార్లో అక్కుతిస్ వారా. గట్టిగా, పునీత కార్లో అక్కుతిస్ వారా, మా కొరకు వేడుకొనండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. తండ్రి దేవా స్వాగతం, యేసుదేవా స్వాగతం, ఆత్మదేవా స్వాగతం, త్రియేకదేవా స్వాగతం. ప్రణుతించరండి పడిగా, రండి 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 ప్రణుతించరండి పడిగా. పూజా బలి వేళ రాజును సేవింప, పూజా బలి వేళ రాజును సేవింప.
భావమని పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి రండి రా రండి రండి ప్రనుతించరండి కడిగా. రండి రండి రా రండి రండి ప్రనుతించరండి కడిగా. పూజా బలి వేళ రారాజును సేవింప. పూజా బలి వేళ రారాజును సేవింప. ఈనాటి దివ్య పూజా బలిని త్రిత్వైక సర్వేశ్వరుని నామాన్ని స్మరించుకుంటూ ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా మన మేత్రాసన సాయి బాలబాలికల జూబిలీ పండగకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మన స్వర్గీయ ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పినట్లు మే నెల 24, 25 బాలబాలికల జూబిలీ తేదీ నిర్ణయించారు. అప్పుడు మనకి వీలు కాలేదు కాబట్టి ఈరోజు మన వరంగల్ మేత్రాసనం స్థాయిలో ఈ బాలబాలికల జూబిలీ పండుగ జరుపుకుంటూ ఉన్నాం. ముందుగా మన మేత్రాసన పాలనాధికారి గౌరవనీయులు పూజ్యులు విజయపాలు గారికి ఎఫ్సిటి తరపున మీ అందరి తరపున కూడా హృదయపూర్వక ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ చేరిన గురువులకు, మన తల్లిదండ్రులకు, తర్వాత మీ అందరికీ బాలబాలికలకు ఆహ్వానాన్ని కూడా అందిస్తూ ఉన్నాను. దేవుడు ఈ జూబిలీ పండుగలో మీరు అందరూ అర్థవంతంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మంచి వాతావరణం మనకు దేవుడు ప్రసాదించినందుకు గాను ముందుగా ఆ దేవునికి కూడా ఈ పూజ ఆరంభంలో నేను స్తుతులు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రేమైన దైవ ప్రజలారా, జూబిలీ ఉద్దేశం ఏమిటంటే లూకా శుభవార్త 2వ అధ్యాయము 52వ వచనంలో మనం చదువుకున్నట్లు బాలయేసు నజరేత్ పట్టణంలో జీవిస్తున్నప్పుడు బాలునిగా ఆయన ప్రాయంలో ఎదిగాడు, దేవుని జ్ఞానంలో ఎదిగాడు, దైవ భయంలో ఎదిగాడు. అదేవిధంగా ప్రజల ఆదరాభిమానంలో కూడా పెరిగాడు. మరి ఈరోజు మీరందరూ కూడా మన వరంగల్ మేత్రాసన బాలబాలికలు మీరు, మన వరంగల్ భవిష్యత్తు మీరే. కాబట్టి మీరు ఈ వయసులో యేసు ప్రభు మాదిరిగా వయసుతో పాటు దైవ జ్ఞానంలో ఎదగాలి, బైబిల్ జ్ఞానంలో ఎదగాలి. అదేవిధంగా పాప భయం, దైవ భయం ఉండాలి. అదేవిధంగా ప్రజలందరి చేత మీరు మెప్పును పొందే పిల్లలుగా మీరు మీ కుటుంబాల్లో జీవించాలి, మీ గ్రామాల్లో జీవించాలి, మీ స్కూల్స్లో జీవించాలి. ఇది ఉద్దేశం. కాబట్టి ప్రేమైన బాలబాలికలారా, ఈ పూజ మీకోసం అర్పిస్తున్నాము. మీరు బాగా చదువుకోవాలని, తర్వాత మంచి అలవాట్లు నేర్చుకోవాలని, బాలయేసు మాదిరిగా దైవ భయం కలిగి ఉండాలని, పాప భయం కలిగి ఉండాలని, చదువులో ముందంజ ఉండాలని కోరుతూ మరొకసారి మన
విజయపాల్ ఫాదర్ గారికి, ఫాదర్స్కి, మీకు అందరికీ కూడా ఆహ్వానాన్ని అందిస్తూ ఈ పూజలో మీరందరూ కూడా మంచి మనసుతో పాల్గొనండి. బాలయేసు యొక్క దీవెనలు పొందండి. పవిత్రమైన ఈ దివ్య పూజా బలిలో పాల్గొనుచున్న మనలందరినీ పవిత్రపరచమని మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా దేవాతి దేవునకు వ్యతిరేకముగా కట్టుకున్నటువంటి పాపములను స్మరించుకుంటూ పశ్చాత్తాపడుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడును నిత్యము జీవించు మానవ హృదయ ఆకాంక్ష అయిన సర్వేశ్వర, ఈ జూబిలి సంవత్సరములో నిరీక్షణ యాత్ర చేయుచున్న నీ ప్రజలను రక్షణ శిలయగు క్రీస్తునందు ఏకము చేయుము. తద్వారా వారు సంతోషముతో ఈ పవిత్ర నిరీక్షణ యందు నగ్నమై గమ్యమును సాధింపగలుగుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ, అధ్యాయము 6 వచనములు 1 నుండి 4 వరకు. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ, అధ్యాయము 6 వచనములు 1 నుండి 4 వరకు. బిడ్డలారా, ప్రభువునందు మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండవలెను. ఇది మీ ధర్మము. నీ తల్లిదండ్రులను గౌరవింపుము. అనుదిన వాగ్దానముతో కూడిన ప్రథమ ఆజ్ఞ. అప్పుడు నీకు క్షేమము కలుగును. నీవు భువియందు చిరకాలము వర్ధిల్లుదువు. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక వారిని క్రమశిక్షణలోను ప్రభు బోధనలోను పెంచుడు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మీతో ఉండును కాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 10వ అధ్యాయము వచనములు 13 నుండి. అందర కొందరు తమ బిడ్డలను దీవింపడని యేసు చెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంకపరపకుడు, ఏలయనా అట్టి వారిదే దేవుని రాజ్యము అని పలికెను. మరియు ఈ పసి బిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరని మీతో వకాణించుచున్నాను అని ఆ బిడ్డలను ఎత్తి కౌలుంచుకొని దీవించెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, పూజ్య గురువులారా, అంతకంటే ఎక్కువగా ప్రియమైన బాలబాలికలారా, దేవాతి దేవుడు మనలందరినీ ఆశీర్వదించి అపారముగా దీవించి ఈరోజు ఇక్కడికి రప్పించి మేత్రాసన స్థాయిలో ఈ 2025 ఈ సంవత్సర జూబిలీ వేడుకలను జరుపుకోవటానికి మనల్ని దీవించాడు, రప్పించాడు. అందుకోసమే నేను బలంగా నమ్ముతాను, సాక్ష్యం ఎక్కడైనా చెబుతాను. అదే గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ ఐ యామ్ గ్రేట్ఫుల్. గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ ఐ యామ్ గ్రేట్ఫుల్. పిల్లలకు కాబట్టి కొద్దిగా స్పందన ఉండాలి. కాబట్టి నేను మొదటి మాట చెప్తాను, రెండవ మాట మీరు చెప్పండి. గాడ్ ఈజ్ గ్రేట్, ఐ యామ్ గ్రేట్ఫుల్. చెప్పండి, ఐ యామ్ గ్రేట్ఫుల్. గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్, ఐ యామ్ గ్రేట్ఫుల్. గుడ్. ఇది ఇప్పుడే కాదు, మనం ఎప్పుడైనా ఏ స్థాయిలో ఉన్నా బాగా గుర్తుపెట్టుకొని సాక్ష్యం పలకవలసినటువంటి ముఖ్యమైన మాట ఇది. నిజమే, దేవుడు చాలా గొప్పవాడు. మనల్ని కంటికి రెప్పలా కాచి కాపాడుతూ ఉంటాడు. అందుకోసమే మనము ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి. ఈ మొదటి వాక్యాన్ని గుర్తు చేసుకున్నాం. ఇక రెండవది, గాడ్ ఈజ్ గుడ్. అవునా, ఒప్పుకుంటారా? ఈజ్ గాడ్ గుడ్? దేవుడు మంచివాడేనా? కాబట్టి మన సమాధానము ఆల్వేస్ ఈ ఈజ్ గుడ్. గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్, వెరీ గుడ్. దేవుడు ఇప్పుడే కాదు, ఎప్పటికీ కూడా మన పట్ల మంచినే చేస్తూ, మంచినే ప్రోత్సహిస్తూ, మనల్ని అపారముగా దీవిస్తూ ఉంటాడు. ఇక మూడవది, గాడ్ లవ్స్ అస్ అండ్ వీఆర్ గాడ్స్ చిల్డ్రన్.
సో మొదటి భాగం, గాడ్ లవ్స్ us అండ్ యు సే we are God's children. God loves us. God loves us. God loves us. Yes, మనము దేవుని చేత ప్రేమించబడేటటువంటి వాళ్ళము. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మనము ఆయన బిడ్డలము. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును సమర్పించి దివ్య బలి పూజ సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వశక్తి గల ఓ ప్రభువా, నీ కుటుంబం యొక్క అర్పణలను కనికరముతో అంగీకరించండి. తద్వారా మీ సురక్షిత సంరక్షణలో వారు పొందిన వాటిని ఎల్లప్పటికీ కోల్పోకుండా శాశ్వత జీవిత కానుకలు పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు
మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలియచేయుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా మేతనాసిన పాలనాధికారి విజయపాలు ఫాదర్ను, గురువులందరినీ, అందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానమగుదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యముగా మా ఫాతిమా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఫాదర్ కొలంబో గారిని, ఆయనకు సహకరించిన బిషప్ బెరెట్ట గారిని, బిషప్ తుమ్మాబాల గారిని, మరియు మాకు ధర్మదాతలుగా సహాయపడిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పరిశుద్ధ యోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, పునీత విన్సెంట్ డే పాల్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ
మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరం పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, బాలబాలికలారా, ఈరోజు యావత్ శ్రీ సభ అంతా కూడా పునీత విన్సెంట్ ది పాల్ వారి పండుగను జరుపుకుంటుంది. పేదలకు, అనాథలకు, దౌర్భాగ్య జీవితము జీవిస్తున్నటువంటి వారికి, దిక్కు మొక్కు లేనటువంటి వారికి ఈ పునీత విన్సెంట్ ది పాల్ వారు పాలక పునీతులే కాదు, ఆయన పేరు మీద అనేక రకాలుగా సేవలు జరుగుతూ ఉన్నాయి. మనం ఈరోజు ఇక్కడ సమావేశమై ప్రార్థించేటటువంటి ఈ స్థలము కూడా అదే విన్సెన్షన్ ఫాదర్స్ గారికి ఇచ్చి ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుంది. అంటే మన మధ్యలో ఉన్నటువంటి ఇద్దరు ఫాదర్స్, ఫాదర్ జార్జ్, ఫాదర్ అనిల్, వాళ్ళ సభ పండుగ ఈరోజు. కాబట్టి పండుగ సందర్భంగా ఈ ఇరువురికి, ఆ సభ గురువులందరికీ ఇక్కడే కాదు ఎక్కడ ఉన్నా హ్యాపీ ఫీస్ట్ అని చెప్పి తెలియచేస్తూ సంతోషంగా వారి కోసం క్లాప్స్ కొడదాం. దేవాతి దేవుడు ఈ సంస్థలను మన దగ్గర, మన మేత్రాసనంలో కూడా పనిచేస్తున్నటువంటి ఈ ఇరువురు గురువులను, వారు చేసేటటువంటి ప్రేషిత కార్యాన్ని ఇంకా అధికముగా ఆశీర్వదించాలని ప్రత్యేక విధంగా ప్రార్థిస్తూ ఈ పరలోక జపాన్ని వీరి కోసం, వీరి సభ కోసం అంకితం చేసి ప్రార్థించుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మా యొద్ద అప్పులైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపని యొక్క కీడుల నుండి ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడకు యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం
ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే క్రీస్తు ప్రభు. వీరి విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై, బలము తానై, జీవ జలములు తానై, మోక్షము ఆయన మనకు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. ద్రాక్షావల్లిని నేనే అనచు, నాలో తీగలు నీరనచు. తనలో మనలను ఐక్యము చేసి ఫలింపు చేయును ఈ విందు. ద్రాక్షావల్లిని నేనే అనచు, నాలో తీగలు నీరనచు. తనలో మనలను ఐక్యము చేసి ఫలింప చేయును ఈ విందు. జీవము తానై, బలము తానై, జీవ జలములు తానై, మోక్షము ఆయన మనకు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. ప్రార్థించుదము. ఒకే రొట్టెతో మమ్ము సేద తీర్చి, ఒకే నిరీక్షణతో మమ్ములను సజీవులుగా ఉంచు ఓ సర్వేశ్వరా. నీ కృపతో మమ్ములను బలపరచుము. క్రీస్తునందు ఒకే శరీరము, ఒకే ఆత్మను కలిగిన వారిగా అతనితో పాటు మేము మహిమను పొందుదుముగాక. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా దీవించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నెనరుగల తల్లి మీ శరణ కోరి వచ్చితిమమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి మీ శరణ కోరి వచ్చితిమమ్మా. కృపారసము గల తల్లి మము కరుణించమని వేడితిమమ్మా. కృపారసము గల తల్లి మము కరుణించమని వేడితిమమ్మా. మము కరుణించమని వేడితిమమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. ప్రియమైన సహోదరి సహోదరులారా, చక్కగా ఈ జూబిలీ వేడుకల్లో బాలబాలికల జూబిలీ వేడుకల్లో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి మనం దేవదేవుణ్ణి దివ్య పూజా బలిలో స్తుతించి ఆరాధించాము. ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఆయనను మహిమపరచడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. చిల్డ్రన్ ఒకసారి అందరూ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హ్యాపీగా ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి చెప్తారంట ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జూబిలీ వేడుకలలో భాగంగా మనం నిర్వహిస్తూ ఉన్నటువంటి మన మేత్రాసన స్థాయి బాలబాలికల జూబిలీ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన మేత్రాసన వరంగల్ మేత్రాసన పాలనాధికారులు ఫాదర్ డి విజయపాల్ రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా వారితో పాటుగా మన మేత్రాసనంలో ఉన్నటువంటి పెద్ద గురువులలో 20 గురువులు, ఫాదర్ అబ్రహాం గారు, ఫాదర్ ప్రకాష్ గారు, వారితో పాటుగా ఫాదర్ పి ప్రకాష్ గారు మనకు వెనకాలనే ఉన్నారు. మన ఎఫ్సిటి డైరెక్టర్ ఫాదర్ బాలమార్టిన్ గారు మన మధ్యలో ఉన్నారు. మరొకసారి వీరికి స్వాగతాంజలి తెలియజేస్తూ గట్టిగా కరతాళ ధ్వనులతో మన మధ్యలోనికి ఆహ్వానించుదాం. Thank you, children. Now, keep the garland. Boys, come. Boys, come. Boys. Yeah, all boys. Come. Thank you, Father. Thank you so much. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వెరీ గుడ్. ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. వెలుగులు నింపుతూ ఉన్నటువంటి మన ఫాదర్ గారికి హృదయపూర్వకంగా వందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకసారి గట్టిగా అందరం చప్పట్లు కొడదాం. చిల్డ్రన్ కమాన్, రెడీ? 1 2 3 1 2 1 2 3 1 2 3 1 2 3. ఫాదర్ మార్టిన్ గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ
మొట్టమొదట దేవాతి దేవునకు మనందరము కృతజ్ఞతలు తెలియచేద్దాం. మంచి వాతావరణాన్ని ఇచ్చి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ జూబిలీ వేడుకలు మన వరంగల్ మేతరాసన స్థాయిలో ప్రత్యేకముగా పిల్లల కోసం, బాలబాలికల కోసం ఏర్పాటు చేసుకున్నాం. ఇది సక్రమంగా నిర్వహించటానికి మంచి వాతావరణం ఇచ్చినటువంటి దేవుడికి వందనాలు. మన ఎఫ్సిటి డైరెక్టర్ ఫాదర్ బాల మార్టిన్ గారికి, వారి బృందానికి, ఎఫ్సిటి స్టాఫ్ అందరికి కూడా నేను మన వరంగల్ మేతరాసనం తరపున ప్రత్యేక అభినందనలను, కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను. ఈరోజు ఈ జూబిలీ వేడుకలు జరపటం మాత్రమే కాదు, అనేక సంవత్సరాలుగా మీకు అందరికీ ఈ ఎఫ్సిటి స్కాలర్షిప్ అందించటములో వీరు చేస్తున్నటువంటి కృషికి అభినందనలను, కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను. పిల్లలు, ఈరోజు మీ అందరినీ చూసి ఈ పూజలో పాల్గొని ప్రసంగించి మరలా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడటం నేను చాలా సంతోషంగా, అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇటుపక్క ఎడం ప్రక్కన ఫాదర్ కూర్చున్నారు. ఫాదర్ పేరు తెలుసా? ఫాదర్ అబ్రహాం. ఇవతల పక్క ఫాదర్ ప్రకాష్, ఫాదర్ అర్లగడ్డ ప్రకాష్. నేను మీ వయసులో ఉన్నప్పుడు 8వ తరగతి, 9వ తరగతి, 7వ తరగతి చదువుకుంటున్నప్పుడు మాకు విచారణ గురువు ఫాదర్ అబ్రహాం గారు. 10th క్లాస్ అయిపోయింది, సెమినరీలో చేరాను. దసరా హాలిడేస్కి పోయేసరికల్లా మాకు ఫాదర్ ప్రకాష్ గారు విచారణ గురువులుగా నియమించబడి మా విచారణకు, మనగొండ విచారణకు వచ్చారు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ ఇద్దరు గురువుల మధ్య నేను ఉండి వారి పిల్లవాడిని, వాళ్ళ స్టూడెంట్ని అయినటువంటి నేను ఇద్దరు గురువుల మధ్య ఉండి మీతో ముచ్చటించటం, మాట్లాడటం దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదముగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్స్ ఇద్దరికి. థ్యాంక్ యూ ఫాదర్. ఇంకా ఈరోజు నేను వాళ్ళిద్దరినీ ఈ విధంగా పరిచయం చేయటానికి ఏదో మా కోసం, సంబరం కోసం కాదు, మీకు సుమాతృకగా ఉండాలి. వాళ్ళిద్దరూ బయటికి చెప్పలేకపోయినా నా గురించి, నేను ఒక గురువుగా ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్గా ఉండటం గురించి బహుశా ఇద్దరు గతాన్ని గుర్తు చేసుకొని మా పిల్లవాడు అని చెప్పి సంతోషిస్తున్నారని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి మీకు ఇది సుమాత్రక కావాలి. మీకు సుమాత్రక ఏంటి? ఈరోజు మీరు పిల్లలుగా ఉన్నారు, విద్యను అభ్యసిస్తున్నారు. రేపు మిమ్మల్ని చూసి మీకు విద్య నేర్పించినటువంటి ఉపాధ్యాయులే కానీ, మీకు గురువులుగా, విచారణ గురువులుగా పనిచేసినటువంటి, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళే కానీ, మీరు భవిష్యత్తులో అలాంటి స్థాయికి ఎదిగినప్పుడు మిమ్ములను చూసి మీ పేరెంట్సు, మీ టీచర్సు, మీ గురువులు అప్పుడు ఆనందించాలి. అదే మీకు ఒక ప్రేరణగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, దీవిస్తున్నాను.
మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా ఎన్ని యుగాలు వేచి ఉన్న మానవులం ఎన్నెన్నో ఆశలతో పయనించే శ్రీ సభయాత్రికులం నిషేధిలో అసలు ప్రభవించిన జ్యోతివయ్యా నజరేయా యేసయ్యా నిరీక్షణ వేడుకలో తొలి పొద్దుకు నీవయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన పరిశుద్ధుని ఆరాధన ఆరాధన పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన పరిశుద్ధుని ఆరాధన 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 పరలోక ఆరాధన 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 పరలోక ఆరాధన ఆరాధన పరలోక ఆరాధన ఆరాధన పరలోక ఆరాధన పరలోక పరలోక ఆరాధన పరలోక ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 హల్లెలూయా. మన మధ్యలో దివస ప్రసాద రూపములో తన శరీర రక్తములను మనకు జీవ ఆహారముగా ఇచ్చిన ఆ ప్రభు సాన్నిధ్యంలో
ఆయనను ఆరాధిస్తూ ఆయన చేసిన మేలులకు వందనాలు చెల్లిస్తూ అందరం పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన తల వంచండి. స్తుతి, స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలము మీకు స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి, స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలము మీకు స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి, స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. అందరం కూర్చొని కొద్దిసేపు మౌనంగా ప్రభువు వైపే చూస్తూ పైన జేసు తిరుహృదయ పటముంది, క్రింద ప్రభు యొక్క శరీర రక్తములు, మన విశ్వాసం ఆయన శరీర రక్తములు. ఇప్పటికీ ఎన్నో అద్భుత కార్యములు జరిగాయి దివ్య ప్రసాదం ద్వారా. ఆ ప్రభుని మన హృదయాలలోనికి ఆహ్వానించుకుందాం. నా కొరకు కడరా రాత్రి భోజన సమయమున నీ శరీర రక్తములని జీవ ఆహారముగా ఇచ్చిన ప్రభువా నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లే గట్టిగా అందరూ హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు వందనాలు యేసయ్యా. చప్పట్లతోటి హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. పశువుల కొట్టములో జన్మించావేసయ్యా. తల్లి మరియమ్మ ముద్దుల కుమారుడిగా హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. జ్ఞానులు దూతలు వచ్చారు యేసయ్యా. గొల్లలు గొర్రెలు వచ్చాయి యేసయ్యా. తనివి తీరా నిన్ను ఆరాధించారు. మేము కూడా నిన్ను ఆరాధిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. పశువుల పాకలో జన్మించినవయ్యా. దూతాలు గొల్లాలు జ్ఞానులు వచ్చారు. దేవాలయంలో నిన్ను సమర్పించారయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా. ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా. స్తుతి స్తోత్రాలు స్తోత్రాలు యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయము నుండి ప్రభువా
మాకు నీ జన్మదిన జూబిలీ వేడుకలను గురించి తెలియపరిచి నిరీక్షణ అనే నమ్మకాన్ని మాకు ఇచ్చావు తండ్రి. నిరీక్షణ నిలుస్తుందని పలికావు ప్రభువా, ఫలిస్తుందని పలికావు తండ్రి. మమ్ములను ఆశా జీవులనుగా కల్పించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మాకు యవనస్తులుగా బాలబాలికలుగా మేము ఎలాంటి జీవన స్థితిగతులలో జీవించాలో అన్న నీతిని మాకు బోధించావు తండ్రి. పూజా బలిలో నీ వాక్కు ద్వారా తల్లిదండ్రులను గౌరవించవలెనని, బాలయేసు జ్ఞానమందును ప్రాయమందును ఎదిగి దేవుని యొక్క అనుగ్రహమును మనుషుల యొక్క ఆదరాభిమానములు చూడగొన్నాడని ఆయన తల్లిదండ్రులకు విధేయించాడని తెలిపావు తండ్రి. నీకు వందనాలు. మా తల్లిదండ్రులకు గాను మీకు వందనాలు. కొంతమంది తల్లిదండ్రులు చనిపోయి ఉంటే వారికి ఆత్మవిశ్రాంతి ప్రభువా. ప్రభువా, అనాథలుగా ఉన్న బిడ్డలను ఆదరించండి. భర్త తోడ్పాటు లేని భర్తలను ప్రభువా ఓదార్చండి. ప్రభువా, మీ సన్నిధానమున ఒక్క పూట గడుపుటయే మహా ఆనందం అని పలికావు తండ్రి. అటు నీ సన్నిధానమున మోకరించిన, కూర్చొని ఉన్న, నీ కళ్ళి చూస్తూ ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి, ఫాదర్ కొలంబో గారి ద్వారా ఇంత చక్కటి ఫాతిమా ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎంతో మంది యవ్వనస్తులను బాలబాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దావయ్యా. ఈనాడు ఎందరో ఉద్యోగాలు చేస్తూ ఇతర వ్యాపారాలు చేస్తూ విదేశాలలో స్థిరపడ్డారు ప్రభువా. ఇక్కడ ఉన్న బిడ్డలను కూడా మీరు అపార కృపావరములతో దీవించండి. నీ ఆత్మ శక్తిని ఈ బిడ్డలకు వసగండి. నీ పవిత్రాత్మ వరాలు అనుగ్రహాలతో ఈ బిడ్డలను నింపండి. అమ్మ ఫాతిమా మాత, మరియా తల్లి కానాపల్లెలో అద్భుతం చేయుటకు యేసు ప్రభుని ప్రార్థించిన అమ్మ, మా కోసం ప్రార్థించు. మమ్ములను ఈరోజు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మా పెద్దలందరినీ, మార్టిన్ గారిని, విజయపాల్ గారిని, ఇక్కడికి వచ్చిన గురువులందరినీ ప్రభువా, ఈ జీవధార కేంద్రాన్ని సంరక్షిస్తూ ఉన్న ఫాదర్ జార్జ్ అనిల్ గారిని ప్రభువా, మరియు సెయింట్ పయస్ 10th సెమినరీ విద్యార్థులను, రెక్టర్ గారిని, వైస్ రెక్టర్ గారిని, యానిమేటర్ గారిని దీవించి ఆశీర్వదించండి. మాకు అనేక విధాలుగా తోడ్పాటును అందిస్తున్న, ధన సహాయం చేస్తున్న మా ధర్మదాతలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ కృపగల నామమున దీవించి కాపాడుమని మా రాజు, మా రక్షకుడు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం. దయతో ఆలకించు తండ్రి. అందరం మోకరించి చేతులెత్తి అందరం మోకరించి శిరమును వంచుడి వినయము తోడ నీ మహాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందం పంచేంద్రియములు గ్రహించగలుగున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు సాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడ
చేసిన దేవా నీకే స్తుతి మహిమా. సకల ప్రాణులను చేసిన దేవా నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. ఆకాశమును భూమిని చేసిన దేవా స్తుతి మహిమా. సూర్య చంద్రులను చేసిన దేవా స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా. నక్షత్రములను చేసిన దేవా నీకే స్తుతి మహిమా. నరునికి ప్రాణం పోసిన దేవా నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. మానవుడై అవతరించిన యేసువ స్తుతి మహిమా. సత్యం జీవం మార్గం నీవే ప్రభువా స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. సకల సృష్టిని చేసిన దేవా నీకే స్తుతి మహిమా. సకల ప్రాణులను చేసిన దేవా నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. దివస ప్రసాదంలో వేం చేసి ఉన్నావో ప్రభువా, మిమ్మల్ని ఆరాధించుచున్నాను స్వామి. దివస ప్రసాదంలో వేం చేసి ఉన్నావో ప్రభువా, మిమ్మల్ని ఆరాధించుచున్నాను స్వామి. దివస ప్రసాదంలో వేం చేసి ఉన్నావో ప్రభువా. ఓ ఫాతిమా జపమలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. ఓ ఫాతిమా జపమలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. దైవ మాటలు దూరమాయే దేవదూషణ ఎక్కువాయే. దైవ మాటలు దూరమాయే, దైవ దూషణలెక్కువాయే. ధరణిలో మమ్ము ధరణి కావమ్మా. ఓ ఫాతిమా జపమలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. నీదు మాటలు మరచినాము, నీదు సేవలు మానినాము. నీదు మాటలు మరచినాము, నీదు సేవలు మానినాము. సమాధానము మాకు లేదమ్మా. ఓ ఫాతిమా జపమలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. పరిశుద్ధ ఫాతిమా మాత, మా కొరకు వేడుకొనండి. క్రైస్తవుల యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. ప్రేమైన బాలబాలికలారా,
చివరి క్షణాలు. ఐ వాంట్ టు ప్రపోజ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ముందుగా ఆ దేవునికి ఇంత మంచి వాతావరణం ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. అటు తర్వాత మన పాలనాధికారి విజయ్ పాల్ గారికి, మన జీవధార ప్రేయర్ సెంటర్ ఫాదర్ జార్జ్ గారికి, విచారణ గురువు అనిల్ ఫాదర్ గారికి, అదేవిధంగా మన ప్రసంగాలు చెప్పిన ఫాదర్ సురేందర్ గారికి, ఫాదర్ ప్రకాష్ గారికి, మిస్టర్ రూపేష్ గారికి, అదేవిధంగా మన సహాయం చేసిన సెంట్ పాయస్ 10th మైనర్ సెమినరీ రెక్టర్ ఫాదర్ బాల్షోర్ ఫాదర్ గారికి, ఎం నవీన్ ఫాదర్కి, ఎం ప్రవీణ్ ఫాదర్కి, నవీన్ ఫాదర్కి, బ్రదర్స్ అందరికీ, అదే మనకు గాయక బృందం, మన పాటలు పాడిన వారికి, మనకు అన్నం తయారు చేసిన మిస్టర్ సైమన్ రెడ్డి గారికి, ఈ విధంగా అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. అదేవిధంగా మా ఎఫ్సిటీ స్టాఫ్ కూడా వారికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. తన పేరెంట్స్, అది ఉపదేశులు థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. చిల్డ్రన్, టు యు ఆల్ మై థ్యాంక్స్ అండ్ మై బ్లెస్సింగ్స్. జై బోలో యేసు రాజుకి, జై బోలో నజరేతు యేసునకు, జై బోలో మరియా సుతునికి.